విజయలక్ష్మి గారు, నాన్నగారు మీరు కూర్చున్నప్పుడు సాధారణంగా ఏమైనా సరదా సంభాషణలు ఏమైనా వస్తూ ఉంటాయా, లేకపోతే రాజకీయాలు మాట్లాడుకుంటారా? రాజకీయాలు అస్సలు రావు. ఓకే. నాన్న నాకు ఎక్కువ చెప్పేది అంటే కుటుంబానికి విలువియాలి, మీ అత్త మామ, నీ పిల్లలు, నీ భర్త, మీ అమ్మని చూసుకోవాలి, లేకపోతే చుట్టాలు, ఇంతవరకే. రాజకీయాలు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని అనరు. కాకపోతే ఇప్పుడు కొంచెం రాజకీయంగా తిరుగుతున్నా, నేను బాధ్యతతో ఉన్నా, ఇప్పుడు స్టేట్ సెక్రటరీగా ఉన్నా కాబట్టి ఏదన్నా ఒక అడ్వైస్ ఇస్తే బాగా తిరగాలి బిడ్డ, అదొకటే చెప్తాడు. బాగా తిరగాలి నాన్న, అది మీడియా ఇట్లా కనబడడమే కాకుండా సాధారణ కార్యకర్తలు ఇంటికి ఎక్కువ పోతూ ఉండాలా, అందరిని కలుస్తుండాలి. పదవి వచ్చినంత మాత్రాన అట్లా దూరం అయిపోయి పెద్ద లీడర్లను కలవడం అన్నది రాజకీయం కాదు అన్నది మటుకు నాకు కనీసం వారానికి 2-3 సార్లు ఇదే మాట చెప్తా ఉంటాడు. గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయాలి, పార్టీని బిల్డ్ చేయాలి, కొత్త వాళ్ళని తీసుకురావాలి, ఉన్న వాళ్ళని గౌరవించాలా, పాత కార్యకర్తల్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఫస్ట్ పదవి రానప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇంట్లో రాజకీయం ఇంట్రెస్ట్ ఉంది అనుకొని వెళ్ళినప్పుడు కూడా నాకు ఫస్ట్ నానప్ప చెప్పిన పని ఇదే. గ్రౌండ్ లెవెల్ ఉన్న ప్రతి పాత కార్యకర్త ఇంటికి వెళ్ళమంటే నేను అన్ని అసెంబ్లీల వారిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసిన. సో నాకు ఫస్ట్ రాజకీయ నేర్పి అక్కడి నుంచే వచ్చింది. ఎట్లా రిసీవ్ చేసుకునేవాళ్ళు? అంటే దత్తన్న అని నాన్నగారితో వాళ్ళకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది. వాళ్ళ మనసుల్లో ఆయన ఒక ప్రజల నాయకుడిగా నిలిచిపోయారు కదా. మరి విజయలక్ష్మిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? వాళ్ళకు కూడా అర్థమయ్యింది. అంటే వేరే రాజకీయ నాయకులు హెలికాప్టర్ మీద పిల్లల్ని దింపేసి సడన్గా పదవులు వచ్చేసి మంత్రులు అయిపోయే రాజకీయం మా అన్న చేయడు. అందుకనే నేను ఇంట్లలోకి వెళ్ళి వాళ్ళని కలిసిన మామూలు కార్యకర్తగానే నేను ప్రజా సంగ్రామ యాత్ర వెళ్ళినా కూడా, బీజేపీ ధర్నాలు ఎటు వెళ్ళినా కూడా ఇట్లాగే మామూలు కార్యకర్తలాగే ఉండేదాన్ని. సో వాళ్ళకు కూడా అది బాగా నచ్చేది. అంటే డీబుల్ లేకుండా, అది కాకుండా సాధారణ కార్యకర్తగా ముందుకు పోతున్నప్పుడు అంటే అక్కడ మనలోని సామర్థ్యం చూస్తారు, అక్కడ నా పెంపకం కనపడుతుంది. సో అట్లా నాకు యాక్సెప్టెన్స్, ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు. ఈరోజు పదవి ఉండి ఎంతమంది కార్యక్రమాలకు పిలుస్తారో నేను ఏ పదవి లేనప్పుడు కూడా అట్లాగే కార్యక్రమాలకు పోయినా. సో నాకు పదవి అన్నది ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా. కానీ ఇక్కడ దత్తన్న కూతురుగా మట్టుకు ఇట్స్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. మీ అటైర్ చూస్తేనే అనిపిస్తుంది చాలా ట్రెడిషనల్గా, కట్టు బొట్టు అంతా కూడా. ఏంటి దత్తాత్రేయ గారు ఇలా ఉండాలమ్మా అమ్మాయి అంటే ఏమైనా చెప్పారా? అట్లా ఎప్పుడు చెప్పలేదా? ఓకే. కాకపోతే మా నాన్నకు ఒకటే ఇందాక అంటున్నాడు కదా, కొంచెం బలంగా గట్టిగా ఉండేదని, అట్లా లావుగుండద్దు, బక్కగా కావాలి, ఎక్సర్సైజ్ చేయాలి. రోజు ఇదే అంటే ఫస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ అయిందా, వాకింగ్ అయిందా, మెడిటేషన్ అయిందా, ఇదే అడుగుతూ ఉంటాడు. ఏ రోజు కార్యక్రమానికి వెళ్ళినావా, లేకపోతే ఇది చేద్దాము అది చేద్దాం, అట్లా క్వశ్చన్స్ ఎప్పుడు రాలే. చిన్నప్పుడు ఎప్పుడు దాని గురించి రాలేదు, ఇప్పుడు రాజకీయంగా ఉన్నా కూడా దాని గురించి రాలే. హెల్త్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. నాకు ఇంకొంచెం పిల్లలు పుట్టడము అదంతా ఆబ్వియస్లీ ఆడవాళ్ళకి వెయిట్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి తర్వాత ఇప్పుడు దారుణ పడినా. మంచి ఫుడీనా? చాలా బాగా ఇష్టమైంది ఏంటి? మా అమ్మ వండింది ప్రతిది ఇష్టం. నాన్ వెజ్ నాకు చాలా ఇష్టం. నాన్న కూడా ముందు నాన్ వెజ్ బాగా తినాడు, ఇప్పుడు బాగానేసిండు. కానీ నాన్ వెజ్ నాకు ఇంట్లో వండిన నాన్ వెజ్ ఫుడ్ నాకు చాలా ఇష్టం. నాకు వంట చేయడం ఇష్టం. ఓకే. నాన్నకి ఏం వండి పెట్టేవాళ్ళు? నాన్నకి ఇష్టమైన నాన్ వెజ్ ఐటెంలో నేను చికెన్ వండినా, మరి ఆయనకు గుర్తుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు చికెన్ ఎలా వండుతారు? నేను వండిన చికెన్ గుర్తుందా అని అడుగుతాను. చికెన్ అప్పుడెప్పుడైనా వండి పెట్టినా కదా, అది గుర్తుందా అని అడుగుతాను. బాగుండారా? ఓకే, మీకు నచ్చింది? ఇప్పుడు ఆపేసినారు చికెన్ తినడం, ఇప్పుడు ఓన్లీ ఫిష్ తీసుకుంటారు. ఓకే. కానీ నేను ఫస్ట్ వంట అది చేస్తాను. దత్తాత్రేయ గారు, మీకు ఇష్టమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్ ఏంటి? నాకు ఇష్టమైన నాన్ వెజ్ అంటే మొట్టమొదలు బ్రెయిన్, మెదడు. మేకతరాలు. ఎందుకంటే మా అమ్మ రోజు ఉదయం నాకు అల్పాహారము ఆ 2 బేజాలతో పెడుతుండే. 2 గోధుమ రొట్టెలు, 2 బేజాలు. అది మా శ్రీమతి ఆబ్జెక్షన్ చేసేది. కొలెస్ట్రాల్ అని, హై కొలెస్ట్రాల్ ఇది. అప్పటికే చాలా వెయిట్ పెరుగుతున్నా కాబట్టి ఎట్లా అని ఆమె. కానీ మా అమ్మ అనేది తినాలి, మనం తినాలి తినాలి. తర్వాత రోజు నేను తప్పకుండా అక్కడిక్కడ కార్యక్రమాలకు వెళ్తే కూడా కార్యకర్తలకు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ పెట్టేవాళ్ళు. చాలామంది పెళ్ళిళ్ళకు, రిసెప్షన్లకు వెళ్ళేవాడిని, అక్కడ కూడా నాన్ వెజ్ ఉండేది. సో అందువల్ల నాన్ వెజ్ నేను ఇష్టపూర్తిగా తినేది. ఇష్టపూర్తిగా తినేది బిర్యానీ కానీ, లేక
మిగతా మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ అన్నీ కూడా తినేది. ఈవెన్ తర్వాత నేను ఎక్కువ ఆంధ్ర ప్రాంతం పర్యటన వచ్చిన తర్వాత ఈ ఫిష్ ఎక్కువైంది, రొయ్యలు, ప్రాన్స్ అవి. తర్వాత ఈ మన చాలా పశ్చిమ గోదావరి వెళ్ళినప్పుడు వాళ్ళు మన ఇవి ఏంటి క్రాబ్స్, ఎండ్రికాయలు చాలా బాగా వండి పెట్టేవాళ్ళు. ఆ రకంగా అన్ని రకాలైనటువంటి నాన్ వెజిటేరియన్ తినేది, వెజిటేరియన్ కూడా నేను తినేవాడిని. విజయలక్ష్మి గారు, మీరు వండి పెట్టారా నాన్నకి ఎప్పుడైనా ఫిష్ కానీ? ఫిష్ నాకు ఫిష్ అంటే మామూలు ఫ్రై చేస్తా. క్రాబ్ నాకు మా అమ్మే స్పెషల్. ఓకే. మా ఆయనకు కూడా ఆమె క్రాబ్ చాలా ఇష్టం. క్రాబ్ నేను ఇప్పటిదాకా ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు నాన్న తినే తిండి అసలు నేను వండలేను. ఇప్పుడు మరీ సప్పగా తినేస్తాడు ఆయన. అసలు ఉప్పు కారం అంతా ఇప్పుడు తగ్గించేస్తున్నారు మొత్తము. ఇప్పుడు ప్రాపర్ వెజిటేరియన్. అప్పుడు కొంచెం ఫిష్ తీసుకుంటారు కానీ ముందులా లేదు. అప్పుడు మటుకు బాగా తినేది. ఇంకా ఆయన కష్టపడేదానికి అది అట్లా అయిపోయేది. విజయలక్ష్మి గారు, మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను. లవ్ అంటే మరీ అట్లా చట్టపట్టాలు వేసుకుని లవ్ మ్యారేజ్ కాదు. కాకపోతే మా మామయ్య నాన్న చిన్నప్పటి ఫ్రెండ్స్. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, తెలిసిన ఫ్యామిలీ. అట్లా ఇంకా మా ఇద్దరి మధ్య మాటలు కలిసి జనరల్గానే చెప్పిన ఇట్లా అంటే ఈజీగానే ఒప్పుకున్నారు, చేసేసుకున్నా. ఇంకా ఏం ఫైటింగ్ ఏం లేదు. ఈజ్ అ డాక్టర్. మా నాన్నకు కొంచెం ఆ డాక్టర్ అవ్వాలి అనుకున్నారు కదా, మరి అది చూస్తున్నారో ఏమో. అట్లా జిగ్నేష్ మీద అభిప్రాయం కూడా చాలా బాగుండింది. జిగ్నేష్ పేరు చెప్పగానే ఎంబడే బాగుంటది అని చెప్పడం. అట్లా పెద్ద యుద్ధాలు అట్లేం అవ్వలే.